మహాలయ పక్షాల వివరం తెలుసుకుందాం. భాద్రబహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు మహాలయ పక్షం. పితృరుణం నుండి విముక్తి పొందటానికి పితృరుణం నుండి విముక్తి పొందాలంటే చాలా కష్టం. ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకున్నదేంటంటే, ఒకటి, పాడ్యమి తిథి రోజున శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. 2, విధియలో శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి. 3, తదియలో శ్రాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది. 4, సవితి రోజు శ్రాద్ధం పెడితే పగవాళ్ళు అంటే శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేస్తుంది. పంచమి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 6, షష్ఠి రోజున ఇతరులకు పూజనీయులుగా చేస్తుంది. షష్ఠి రోజు పెడితే. సప్తమి రోజు పెడితే పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకుడిగా చేస్తుందంట. అష్టమి రోజు మంచి మేధస్సుని చేకూరుస్తుంది. నవమి రోజు పెడితే అన్యోన్య దాంపత్యం లభిస్తుంది. దశమి రోజు కోరికల్ని నెరవేరుస్తుంది. ఏకాదశి రోజున సకల వేద విద్యా పారంగతుల్ని చేస్తుంది. 12, ద్వాదశి రోజున స్వర్ణ ఆభరణాల్ని సమకూరుస్తుంది. త్రయోదశి రోజున సత్సంతానాన్ని, మేధస్సును, పశు పుష్టి, సమృద్ధి, దీర్ఘ ఆయుష్షు మొదలైన సకల సౌభాగ్యాల్ని సమకూరుస్తుంది. చతుర్దశి రోజు వస్త్రం అగ్ని. ప్రస్తుత కాలంలో రైలు, మోటారు వాహనాల వల్ల విపత్తు అంటే వీటి మూలంగా మరణం సంభవించిన వాళ్ళకి మహాలయ శ్రాద్ధం చెయ్యాలి. అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది. అమావాస్య రోజున సకలాభిష్టాలు సిద్ధిస్తాయి. పాడ్యమి తర్పణం ముందుగా నిర్వర్తించి వాళ్ళలో గల లోపాలని నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూరుస్తుంది. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయ పక్షం 15 రోజులు చేయలేని వాళ్ళు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం. శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు కూడా లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. మహాలయ పక్షాల్లో అన్నదానం శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. మహాలయ పక్షాల ప్రాధాన్యత ఏంటంటే, భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యలో ఉన్న 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతల్ని తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండ ప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటిని పితృపక్షాలని, అపరపక్షాలని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్యోద్దేశం. పితృదేవతలకు ఆకల ఇదేంటి అనే సందేహం కలుగుతుంది. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదే నడుస్తుంది. అందుకని ఆకలి లేకపోవటం అనేది లేదు అని చెప్తున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నారు. అన్నం వల్ల ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞము వలన వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞము కర్మ వల్లనే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలి అంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలి అంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలి అంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలి అంటే యజ్ఞాల ద్వారా వారి వారి
హవిర్భాగాలు వాళ్ళకి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించటానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకి వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలి అంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలి అంటే పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలి అంటే వాళ్ళకి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంటే. రేపు మనకైనా అంతే, ఇలా చెయ్యాల్సిందే అనమాట. తద్దినాలు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అని సందేహం వస్తుంది. మరి మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథి రోజు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతల్ని తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏమిటి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాల్లో ఏ కారణం చేతనో పెళ్లిగానే సోదర సోదరీలు మరణించి ఉండొచ్చు, లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండొచ్చు, లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండొచ్చు, లేకపోతే యుద్ధాల్లో కానీ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు భూకంపాల ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండొచ్చు. అటువంటి వాళ్ళందరికీ కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపటం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి రోజు 3 తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు మన వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువులకు, గురువు కూడా తండ్రితో సమానమే, స్నేహితులకు కూడా, మరి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత అధికారం మనకి ఉంది. దీన్నే సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వల్ల పోతుంది. మహాలయ పక్షాలు 15 రోజులు మన పితృదేవతలు మా వారసుడు పితృయజ్ఞం చేయకపోతాడా, మా ఆకలి తీర్చకపోతాడా అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. పితృయజ్ఞం చేయని వారసుని వంశం నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే సంతానం కలగకపోవటమే కదా. సంతానం లేని వారి గతి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా మహాలయ పక్షాలు పెట్టి తీరాలి. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి? సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి రోజు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుగాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీన్నే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేత భరణి లేక భరణి పంచమి తిథుల్లో అంటే మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర రేవికల గుడ్డ పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి.
చిన్నపిల్లలంటే ఉపనయన వయస్సు దాటని వారు, అంటే 10 సంవత్సరాలు దాటని వాళ్ళు. ఒకవేళ 10 సంవత్సరాల వయస్సు లోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన తిథి రోజే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాలలో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి కానీ ఘట చతుర్థి లేక ఘాయల చతుర్థి నాడు, అంటే అమావాస్య ముందు రోజున పెట్టాలి. మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానం చేసి పవిత్రమున దర్భలతో చేసిన ఉంగరము ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా 5 బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. 5 భోక్తలు ఎందుకు అంటే, ఒకటి పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత ప్రీత్యర్థం ఒక భోక్త. 2 విశ్వే దేవస్థానం విశ్వ ఆర్ద్ర దేవతల ప్రీత్యర్థం ఒక భోక్త. 3 ఇది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 4 ఇది మాతామహస్థానం తండ్రి తల్లి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త. 5 ఇది సర్వకారుణ్య స్థానం తండ్రి తరపు బంధువులు తల్లి తరపు బంధువుల గురువుల స్నేహితుల తక్కిన వారి ప్రీత్యర్థం ఒక భోక్త. ఈ విధంగా మీ పురోహితుని సూచనానుసారం పితృకార్యాన్ని హోమ తర్పణ పిండ ప్రదానాది విధులలో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి. ఎందుకంటే శ్రద్ధయా క్రియతే ధ్యేయం, శ్రాద్ధం అన్నారు పెద్దలు. 5 భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత లేని పక్షంలో కనీసం ఒక భోక్తతో అయినా ఈ క్రతువు జరపాలి గాని మహాలయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు. ఈ మహాలయ పక్షంలో పేదలకు అన్నదానం చేయటం చాలా శుభకరం అని మనకి ఈ మహాలయ పక్షాల గురించి, దాని విశిష్టత, ఈ మహాలయ పక్షాల్లో చెయ్యవలసిన విధులు, చేస్తే వచ్చే ఫలితాలు, చెయ్యకపోతే వచ్చే నష్టాలు, ఏ రోజు ఏది చెయ్యాలి అనేది చక్కగా వివరంగా మనం తెలుసుకున్నాం. శుభం. అందరూ వీలుని బట్టి అందరూ కూడా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుని తరించండి.